బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వివరాలను వెల్లడించారు. పశ్చిమ మధ్య దానికి అనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఈ అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని ఆయన తెలిపారు. ఇది రానున్న 24 గంటల్లో మరింత బలపడి ఆ తర్వాత 48 గంటల్లో ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా తీరానికి వైపులా పయనించే అవకాశం ఉందని వివరించారు. అల్పపీడనం ప్రభావంతో నేడు రేపు కోస్తా జిల్లాల్లో పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు, కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వివరాలను వెల్లడించారు. పశ్చిమ మధ్య దానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఈ అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని ఆయన తెలిపారు. ఇది రానున్న 24 గంటల్లో మరింత బలపడి ఆ తర్వాత 48 గంటల్లో ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా తీరాల వైపున పయనించే అవకాశం ఉందని వివరించారు. అల్పపీడనం ప్రభావంతో నేడు రేపు కోస్తా జిల్లాల్లో పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు, కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. రైటిక ఏపీలో ద్రోణి ప్రభావంతో మరో 24 గంటలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. రైటిక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఆర్కే సూర్య అందిస్తారు. సూర్య, చెప్పండి. గంగోత్రి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరో 2 రోజుల పాటు గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తుందన్నట్టు మనకు తెలుస్తోంది. ఈ అల్పపీడన ప్రభావం వచ్చేసి విశాఖ సముద్రంపై తీవ్రంగా ఉంటుంది. అది క్రమంగా ఒడిశా తీరం వైపు కదులుతోంది. అంటే ఈ రోజు రేపు మధ్యాహ్నానికి అది ఉత్తరాంధ్ర ఒడిశా మధ్య తీరం దాటేలా కనిపిస్తుంది. విశాఖపట్నం పక్కన ఏర్పడిన ఆవర్తనం అల్పపీడనంగా మారింది. ఇది క్రమంగా బలపడుతుంది. అయితే ఇది వాయుగుండంగా మారుతుందా లేదా అనేది ఇప్పటికైతే తెలియని పరిస్థితిలో ఉంది. ఎందుకంటే
రేపు అది తీరం దాటే అవకాశాలు ఉన్నట్టయితే కనిపిస్తున్నాయి. అదే విధంగా దీని ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్ష సూచన అనేది మనకు కనిపిస్తోంది. మరో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అదే విధంగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ఉంటాయి. ఇది కోస్తాంధ్రలో అత్యధికంగా భారీ వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే విధంగా నెల్లూరు, విశాఖ, తిరుపతిలలో భారీ వర్షాలు కురుస్తాయి. రాయలసీమ ప్రాంతంలో కూడా 13, 14, 15వ తేదీ సాయంత్రం వరకు కూడా ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అదే విధంగా అనంతపురం జిల్లా, చిత్తూరు, కడప, కర్నూలు ఇక్కడ కూడా వర్షాలు పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ రోజు ఉదయం నుంచి కూడా అనంతపురం జిల్లా, కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాల్లో కంటిన్యూగా ఉదయం నుంచి వర్షం అనేది కురుస్తున్నది. ఇది రాత్రి 8 తర్వాత భారీ వర్షంగా మారే అవకాశంగా కనిపిస్తున్నాయి. అదే విధంగా ఈ వర్షాలు ఏదైతే లేవు అని రాయలసీమ ప్రాంతంలో అనేక మంది బాధపడ్డారో, ఉక్కపోత భరించారో, అయితే వర్షాలు ఏమిట్రా దేవుడా అన్నట్టు పరిస్థితి ఏర్పడుతూ కంటిన్యూగా వర్షాలు పడుతూ ఉన్నాయి. అదే విధంగా ఈ వర్షాలకి రోడ్ల పైన నీళ్లు నిలిచిపోతున్నాయి. ఎక్కడ లోతట్టు ప్రాంతాలు ఉన్నాయనేది అర్థం కాని పరిస్థితిలో ఉంది. వాహనదారులు, నడుచుకుంటూ పోయే వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏదైనా ఊర్లకు వెళ్లే వాళ్ళు కూడా చాలా అవస్థలు పడుతున్నాయి. అదే విధంగా ఏదైతే పాఠశాల భవనాలు కూడా అతి పాత ఉన్నాయి. పిల్లలకి పాఠాలు చెప్పాలన్నా కూడా క్లాస్ రూముల్లోకి నీళ్లు చేరడంతో అక్కడ కూడా ఇబ్బంది పడుతున్నారు. అదే విధంగా ఈ పంటలకు కూడా నష్టం కలిగించే పురుగులు కూడా ఆశించే అవకాశాలు ఉన్నాయి ఈ వర్షాల వల్ల. అయితే మరో 2 రోజుల పాటు కోస్తాంధ్ర, అదే విధంగా రాయలసీమ ప్రాంతంలో అత్యధిక భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం అయితే అన్ని జాగ్రత్తలు ఇప్పటికైతే తీసుకుంటోంది. ఇంకా ఏదన్నా అత్యవసర పరిస్థితులైనా కూడా సత్వరమే స్పందించాలనేసి సంబంధించిన అధికారులకి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ సూర్య. ఏపీలో భారీ వర్షానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ చిట్టిబాబు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. చిట్టిబాబు, చెప్పండి. అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. చెప్పండి చిట్టిబాబు. గంగోత్రి, ఏపీలో ప్రస్తుతం అయితే వాతావరణం మొత్తం కూడా మారిపోవడం జరిగింది. అయితే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈ రోజు ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో వాతావరణం అయితే మార్పు చెందడం జరిగింది. దీంతో రాబోయే 24 గంటల్లో ఈ వాతావరణం, అదేవిధంగా ఇది ఏర్పడినటువంటి అల్పపీడనం బలపడే అవకాశం అయితే ఉందని వాతావరణ శాఖ అయితే ఇప్పటికే చెప్పడం జరిగింది. దీంతో ఈ రాబోయే 48 గంటల్లో కూడా ఉత్తర తీరాంధ్రతో పాటు దక్షిణ మధ్య ఒడిశా మీదుగా కూడా కదిలే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. దీని ప్రభావంతో ఈ రోజు, అదేవిధంగా రేపు కూడా కోస్తా జిల్లాలతో పాటు కొన్ని ప్రాంతాల్లో కూడా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు, కృష్ణా జిల్లా, అలాగే ఎన్టీఆర్ జిల్లాలతో పాటు పలు చోట్ల అయితే భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. చూసుకుంటే ఇంకా మనం చూసుకుంటే గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అయితే పలు చోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. అయితే దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి లోతట్టు ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ కంటిన్యూగా 24 గంటల నుంచి వర్షాలు అయితే పడుతున్న కారణంగా లోతట్టు ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వాతావరణ శాఖ అయితే ఇప్పటికే చెప్పడం జరిగింది. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు గత 24 గంటల నుంచి కూడా కురుస్తున్న వర్షం కారణంగా ఇప్పటి వరకు 44.8 మిల్లీమీటర్ల వర్షం అయితే నమోదు అయినట్టుగా మనకు తెలుస్తుంది గంగోత్రి. దాంతో పాటుగా ప్రస్తుతం గోదావరి పరిస్థితి చూసుకుంటే కనుక మనము ఇప్పటి వరకు కూడా భద్రాచలం నుంచి 1,41,975 క్యూసెక్ల నీరు అయితే విడుదల చేసినట్టుగా వాతావరణ శాఖ తెలపడం జరిగింది. అయితే ఇదే పరిస్థితి కొనసాగితే కనుక రాబోయే 24 గంటలు, అదేవిధంగా ఆ తర్వాత కూడా ఇదే వాతావరణం అయితే ఇదే విధంగా కొనసాగితే కనుక లోతట్టు ప్రాంత ప్రజలు అయితే కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వాతావరణ శాఖ అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా ప్రతి కలెక్టరేట్ లో కూడా ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకున్నాం ఆ జిల్లాల వ్యాప్తంగా కూడా కలెక్టర్లందరూ కూడా స్పందించి లోతట్టు ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇప్పటి వరకు కూడా ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది. గంగోత్రి. థ్యాంక్ యూ చిట్టిబాబు.
బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఏపీలో 24 గంటలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నవీన్ రాజ్ ఫోన్ ద్వారా అందిస్తారు. నవీన్ రాజ్, చెప్పండి. థ్యాంక్ యూ గంగోత్రి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో అయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా అయితే కనుక భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి ఇప్పటికే ఆ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అయితే ప్రకటించింది. ఈ నేపథ్యంలో అయితే కనుక గత 2 రోజుల నుంచి అయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల అయితే వర్షాలు కురుస్తున్న పరిస్థితి ఉంది. ఈ 2 రోజుల నుంచి కూడా ఈ వర్షాల కారణంగా అయితే ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా యంత్రాంగం అయితే ఇప్పటికే సిద్ధంగా ఉన్న పరిస్థితి ఉంది. ప్రధానంగా చూస్తే కనుక రానున్న 24 గంటల్లో మరింత ఈ వర్షాలు కూడా బలపడే అవకాశం ఉంది. ఆ తర్వాత కూడా 48 గంటల పాటు కూడా ఈ వర్షాలు ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా తీరాల వైపు పయనించే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే పయనించిన నేపథ్యంలో అల్పపీడన ప్రభావంతో కనుక ఈ రోజు రేపు కూడా కోస్తా జిల్లాలో కూడా వర్షాలు కురుస్తాయని కూడా ఇప్పటికే చెప్తున్న పరిస్థితి ఉంది. కొన్ని చోట్ల అయితే కనుక భారీ వర్షాలు కూడా నమోదవుతాయని అధికారులు కూడా అంచనా వేస్తూ దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. గంగోత్రి రాజు, భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి అధికారులు అయితే కనుక సెలవులు ఇవ్వకుండా తీర ప్రాంతంలో ఉన్న అధికారులను అటు రెవెన్యూ కానీ, ఇటు ఎలక్ట్రిసిటీ, ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఎవరిని కూడా సెలవులు ఇవ్వకుండా డ్యూటీలో ఉండాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అలాగే తీర ప్రాంతం, ముఖ్యంగా తీర ప్రాంతంలో ఉన్న ప్రజలకు కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండండి అని చెప్పేసి ఇప్పటికైతే ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా చూస్తే కలెక్టర్ వైపు నుంచి కూడా కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. గంగోత్రి రాజ్, రైట్, థ్యాంక్ యూ నవీన్ రాజ్. రైట్, ఇక విశాఖపట్నంలో భారీ వర్షానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి. థ్యాంక్ యూ గంగోత్రి. చూస్తే గత రానున్న రోజుల్లో అయితే భారీ వర్షాలు ఉండబోతున్నాయంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేయడం జరిగింది. ఇప్పుడైతే చాలా వరకు బంగాళాఖాతంలో అల్పపీడనం మరీ కాసేపట్లో బలపడడం నేపథ్యంలో కూడా చాలా వరకు ఏపీలో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురబోతున్నాయంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేయడం జరిగింది. అయితే రానున్న కొద్ది రోజుల్లో అయితే 5 రోజుల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడడంతో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కూడా అధికారులకి ఏదైతే పూర్తిగా అధికారులకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. లోతైన ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రాంతాల నుంచి ప్రజలందరూ కూడా సురక్షితంగా కూడా ఉండాలి అంటూ కూడా అధికారులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందే జారీ చేయడం జరిగింది. అయితే పూర్తిగా చూస్తున్నాం, ఉత్తరాంధ్రకు సంబంధించి కూడా నలుమూల ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ నలుమూల ప్రాంతాల నుంచి కూడా గతంలో ఏదైతే వర్షాల కారణంగా ఏ ప్రాంతాలు అయితే ఎఫెక్ట్ అయ్యాయో ఆ ప్రాంతాలపై అయితే ముందే రెడ్ అలర్ట్ అనేది కూడా అధికారులు జారీ చేయడం జరిగింది. అయితే కోస్తాంధ్ర జిల్లాకు సంబంధించి కూడా రేపటి నుంచి 5 రోజుల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండడంతో కూడా చాలా వరకు 48 గంటలతో పాటు అయితే ఈ యొక్క వర్షాలు అయితే ఉండబోతున్నాయంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేయడం జరిగింది. అయితే ఇప్పటికే ఉమ్మడి విశాఖ జిల్లాకి సంబంధించి కూడా పాడేరు, అరకు ప్రాంతాల్లో అయితే భారీగా లోతెత్తు ప్రాంతాలు ఉండడంతో కూడా చాలా వరకు అక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా అక్కడ జిల్లా కలెక్టర్ అయితే ముందుగానే కూడా ఆదేశాలు జారీ చేసి అధికారులందరినీ కూడా అప్రమత్తం అయితే చేయడం జరిగింది. అయితే ఇటుగా వచ్చినప్పటికి విజయనగరం జిల్లాకు వచ్చినప్పటికీ లోతెత్తు ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రాంతాల వైపు కూడా విజయనగరం జిల్లా కలెక్టర్ కూడా ముందే అధికారులకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. చాలా వరకు సేఫ్టీ ప్లేసెస్ లో కూడా కొంతమంది లోతెత్తు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా తరలించడానికి అయితే ముందస్తు జాగ్రత్తలు తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. అది శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి కూడా అట్లాగే ఒక ఉత్తరాంధ్ర జిల్లాకి సంబంధించి అయితే రానున్న 5 రోజులతో పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండడంతో కూడా ఈ యొక్క అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకునే పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడిన సరికి కూడా రానున్న 48 గంటల్లో కూడా కోస్తాంధ్ర జిల్లాల్లో అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలకు సంబంధించి కూడా కురబోతుందంటూ కూడా తెలిసింది. అయితే ఇప్పటికే విశాఖపట్నంలో ఫిషింగ్ హార్బర్ సంబంధించి కూడా మత్స్యకారులు ఎవరిని కూడా గత 5 రోజులు రానున్న 5 రోజులు కూడా ఎవరు వేటకు వెళ్ళొద్దు అంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు జారీ చేయడం జరిగింది. అయితే ఇప్పటికే ఫిషింగ్ హార్బర్ సంబంధించి కూడా అందరూ మత్స్యకారులందరూ కూడా వాళ్ళ వేటకు వెళ్ళకుండా అక్కడికక్కడే ఉండే పరిస్థితి కనబడుతుంది. అయితే గత రానున్న ఈ 5 రోజులు ఎట్లాంటి
ఈ యొక్క పరిణామాలు అనేవి కూడా చూస్తుంటే కూడా చాలా ప్రజలందరూ కూడా రోడ్లపై వెళ్ళడానికి అయితే చాలా వరకు జాగ్రత్తగా కూడా ఈ యొక్క ఏదైనా పని ఉంటేనే కానీ బయటకు వెళ్ళడానికి చూడండి, లేకపోతే ఒక సురక్షితమైన ప్రాంతాల్లో ఉండమనంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేయడం జరిగింది. అయితే ఓవరాల్ గా ఉత్తరాంధ్రకు సంబంధించి కూడా పూర్తిగా ఈ యొక్క వర్షాలపై అప్డేట్స్ అయితే పూర్తిగా అయితే ఈ యొక్క వాతావరణ శాఖ అధికారులు అయితే మినిట్ టు మినిట్ అయితే అందజేసే పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక ఒరిస్సా రాష్ట్రాల వైపు అయితే రానున్న 48 గంటల వైపు అయితే వెళ్ళబోతున్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్పబోతున్నారు. గంగోత్రి, విశాఖపట్నంలో ఎంత వర్షపాతం నమోదైంది, అలాగే ముప్పు ప్రాంతాలకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? విశాఖపట్నంలో రానున్న కొద్ది గంటలు అంటే సాయంకాలం అయ్యేసరికి బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడినప్పటికీ కూడా ఈదురుగాలులు 30 నుంచి 40 సెంటీమీటర్ల లోపు అయితే ఈదురుగాలులు ఉండబోతున్నాయి అంటూ కూడా విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారులు చెప్పడం జరిగింది. అయితే లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అనకాపల్లి జిల్లాకు సంబంధించి అనకాపల్లి జిల్లా నుంచి అట్లాగే అల్లూరు జిల్లా వరకు కూడా లోతట్టు ప్రాంతాలు అయితే ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అయితే ఈ ప్రాంతాల వైపు అయితే జిల్లా కలెక్టర్ అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఏదైతే కొండల ప్రాంతం అంతా మొత్తం ఎర్రమన్ను ఉన్న కొండల ప్రాంతాల్లో ఎవరైతే ప్రజలు నివసిస్తున్న ప్రజలకైతే ఎటువంటి పరంగా కూడా ఇబ్బందులు కలగకుండా కూడా సురక్షితమైన ప్రాంతాల వైపు అయితే వాళ్ళని తరలించాలంటూ కూడా అధికారులు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. గంగోత్రి, ప్రదీప్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వివరాలను వెల్లడించారు. పశ్చిమ మధ్య దాని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఈ అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని ఆయన తెలిపారు. ఇది రానున్న 24 గంటల్లో మరింత బలపడి ఆ తర్వాత 48 గంటల్లో ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా తీరానికి వైపులా పయనించనుందని అవకాశం ఉందని వివరించారు. అల్పపీడనం ప్రభావంతో నేడు రేపు కోస్తా జిల్లాల్లో పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు, కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.